చూస్తే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కడుపు మంటగా ఉంటోందని, సీఎంతో సమానంగా డిప్యూటీ సీఎం పదవిలో ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు విమర్శలు చేశారు. అసెంబ్లీలో జగన్ సైకో అని చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని స్పందించారు. అసలు పెద్ద సైకో బాలకృష్ణ అని, ఎన్టీఆర్, బసవ తారకమ్మ వంటి వారి కడుపున పుట్టి అసెంబ్లీలో నీచపు మాటలు మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో బాలకృష్ణ లాంటి వారి కోసం బ్రీత్ అనలైజర్ టెస్టులు పెట్టాలని డిమాండ్ చేశారు. తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి బాలకృష్ణ నోటికొచ్చిందల్లా మాట్లాడారని, చిరంజీవిని కామినేని శ్రీనివాస్ పొగిడేసరికి తన సైకో ఆలోచనల్ని బయటపెట్టారని విమర్శించారు. ఆనాడు అఖండ సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచి సహాయం చేయాలని సీఎం హోదాల్లో జగన్ ఆదేశించారని గుర్తు చేశారు. కామినేని శ్రీనివాస్ చిరంజీవిని పొగుడుతున్నాడు. ఆకాశానికి దిగుతున్నాడు చిరంజీవి ముఖ్యమంత్రిని రంకెలేస్తే జగన్ బయటికి పరిగెత్తుకొచ్చాడు అని ఆకాశాన్ని లేపితే ఈయన ఉండబట్టలేకపోయాడు. లేచిపోయి వెంటనే కామినేని శ్రీనివాస్ గారు సైకో అప్పుడు వచ్చారు కదా సినిమా వాళ్ళు అది ఇదని. సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడాడు. నాతో మాట్లాడాడే చెప్తున్నా. నాకు జన్మ ఇచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా, నువ్వు చేయి నాతో మాట్లాడలేదని చెప్పాను. మీ అమ్మా నాన్న మీద మాటకి చెప్తారు కదా. అరే ఎన్టీ రామారావు గారు, బసవ తారకం గారు ఎంత క్యారెక్టర్ ఉన్నవాళ్ళు, ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళు, ఎంత సంస్కారవంతంగా బతికారు. వాళ్ళ కడుపున పుట్టి ఈ రకమైనటువంటి నీచపు మాటల అసెంబ్లీలో. పోనీ ఎక్కడో అక్కడ కూర్చుని చీకట్లో మందేస్తా మాట్లాడామంటే అది వేరు. ఎవడో వీడియో ఫోన్లో తీసేశాడు, బయట పెట్టేశాడంటే అర్థం ఉంది. అసెంబ్లీలో మాట్లాడతారు.